విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో యూజ్డ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలంటే గతంలో ఉండే అలవాట్లను తెలియజేయటకు, అంటే ఒకప్పుడు ఉండే అలవాట్లు ఇప్పుడు లేవు అని చెప్పేటప్పుడు. యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పాస్ట్ హ్యాబిట్స్. అంటే ఈ స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలి? గతంలో ఉండే అలవాట్లను తెలియజేయటకు వాడాలి. ఒక కొత్త టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం ఈ టాపిక్ని. టెక్నిక్ పేరేంటి? ABCDEF, అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఫస్ట్ సూత్రం చూద్దాం. అంటే ఈ యూజ్డ్ టు అనే టాపిక్ వాడి వాక్యాలు చెప్పాలంటే సూత్రం ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, వెంటనే యూజ్డ్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. చెప్పాను కదా, గతంలో ఉండే అలవాట్లను తెలియజేయటకు మనం ఈ స్ట్రక్చర్ని వాడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్స్ ముందుగా నేను అబద్ధాలు చెప్పేవాడిని, అంటే ఇది గతంలో ఉండే అలవాటు. నేను అబద్ధాలు చెప్పేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, నేను అబద్ధాలు చెప్పేవాడిని. నేను అంటే సబ్జెక్ట్ వెంటనే యూజ్ టు, యూజ్డ్ టు. చెప్పడాన్ని ఏమంటారు? టెల్, V1 ఉండాలి. టెల్ లైస్, యూజ్డ్ టు టెల్ లైస్, అంటే నేను అబద్ధాలు చెప్పేవాడిని. నెక్స్ట్, వీ యూజ్డ్ టు టెల్ లైస్, అంటే మేము అబద్ధాలు చెప్పేవారిమి. నెక్స్ట్, యూ యూజ్డ్ టు టెల్ లైస్, అంటే మీరు అబద్ధాలు చెప్పేవారు. దే యూజ్డ్ టు టెల్ లైస్, వారు అబద్ధాలు చెప్పేవారు. హీ యూజ్డ్ టు టెల్ లైస్, అతడు అబద్ధాలు చెప్పేవాడు. షీ యూజ్డ్ టు టెల్ లైస్, ఆమె అబద్ధాలు చెప్పేది. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే యూజ్డ్ టు తీసుకొని వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ టెల్ అనే వర్బ్ తీసుకున్నాం. మీరు ఏ వర్బ్ అయినా తీసుకోండి. నేను సినిమాలు చూసేవాడిని, ఇదే స్టైల్లో చెప్పండి. నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. పిల్లలు మీరు అందరు కలిసి చెప్తారా? చెప్పండి. నేను సినిమాలు చూసేవాడిని. వీళ్ళందరూ ఏమన్నారంటే యూజ్డ్ టు వాచ్ మూవీస్ అన్నారు. ఓకే, ఇట్లా ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరైతే క్లాస్ చూస్తున్నారో, మేము సినిమాలు చూసేవారమి. గెస్ చేయండి. నేను చెప్తాను, ఇప్పుడు చెక్ చేసుకోండి. వీ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అనాలి. ఇప్పుడు ఇంకొక వాక్యం, మీరు సినిమాలు చూసేవారు. గెస్ చేయండి ఆన్సర్. యూ యూజ్డ్ టు వాచ్ మూవీస్. నెక్స్ట్, వారు సినిమాలు చూసేవారు. గెస్ చేయండి ఆన్సర్. దే యూజ్డ్ టు వాచ్ మూవీస్. నెక్స్ట్, అతడు సినిమాలు చూసేవాడు. గెస్ చేయండి. హీ యూజ్ టు వాచ్ మూవీస్. షీ, ఆమె సినిమాలు చూసేది. షీ యూజ్ టు వాచ్ మూవీస్. అంటే ఇప్పుడు చూడట్లేదు. అంటే ఈ టాపిక్ ఎప్పుడు వాడాలంటే ఒకప్పుడు ఉండే అలవాటు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు. నేను కథలు చదివేవాడిని అంటాం, అంటే ఇప్పుడు కథలు చదవడం మానేశారు. ఒకప్పుడు ఉండే అలవాటు మీకు ఇప్పుడు లేదు. ఇలా ఒకప్పుడు ఉండే అలవాటుని తెలియజేయటకు మనం ఈ స్ట్రక్చర్ని వాడాలి. నేను కథలు చదివేవాడిని. ఎలా? ఐ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. ఏ సబ్జెక్ట్ అనే తీసుకోండి ఐ ప్లేస్లో. ఆమె కథలు చదివేది. షీ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. ఈ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్ అనేది కామన్, సబ్జెక్ట్స్ మారుతుంటాయి. వారు కథలు చదివేవారు. దే యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. మీరు కథలు చదివేవారు. యూ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. ఇలా ఒకప్పుడు ఉండే అలవాటు నాకు ఇప్పుడు లేదు అని చెప్పే సందర్భంలో మనం ఈ టాపిక్ని వాడుతుంటాం. మరి ఈ ABCDEF అనే టెక్నిక్ ద్వారా నేర్చుకుందాం. ముందుగా మరి ఇక్కడ 6 విద్యార్థులు ఉన్నారు నాతో పాటు. వీళ్ళ చేతులలో ABCD అనే టెక్నిక్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట. మీరు ఇంగ్లీష్లో నేర్చుకునే ముఖ్యమైన అన్ని టాపిక్స్కి ఈ టెక్నిక్ని అప్లై చేయండి. చూద్దాం. ముందుగా వీళ్ళ పేర్లు ఏంటో చూద్దాం. బాబు, నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ ప్రదీప్. మీ పేరు? మై నేమ్ ఇస్ గోపి. మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ మణికంఠ. మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ పవన్ కుమార్. మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ దయాకర్. మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ శ్రావణ్. రైట్. సో ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. అంటే ఈ యూజ్డ్ టు అనే స్ట్రక్చర్ని 6 రకాల వాక్యాలుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. మనం జనరల్గా ఎలా నేర్చుకుంటాం ఇంగ్లీష్లో టాపిక్స్? నేను అందరిని అనట్లేదు, కొందరు ఇలాగే నేర్చుకుంటున్నారు. ఫస్ట్ టాపిక్ పేరు చూస్తారు, యూజ్డ్ టు. నిర్వచనం ఏంటి? గతంలో ఉండే అలవాట్లను తెలియజేస్తుంది. తర్వాత సూత్రం, సబ్జెక్ట్ తర్వాత యూజ్డ్ టు వచ్చి V1. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్రూట్స్ తినేవాడిని. ఐ యూజ్డ్ టు ఈట్ ఫ్రూట్స్. వీ యూజ్డ్ టు ఈట్ ఫ్రూట్స్. యూ యూజ్డ్ టు ఈట్ ఫ్రూట్స్. దే యూజ్డ్ టు ఈట్ ఫ్రూట్స్. హీ యూజ్డ్ టు ఈట్ ఫ్రూట్స్. షీ యూజ్డ్ టు ఈట్ ఫ్రూట్స్. ఇట్లా ఏమన్నా ఒక 5-6 సబ్జెక్ట్స్ చేత నేర్చుకుంటాం. హమ్మయ్య టాపిక్ అయిపోయింది అనుకుంటారు. కాదు, ఓన్లీ పాజిటివ్లే నేర్చుకున్నారు. ఏలో పాజిటివ్లు ఉంటాయి కాదు, చాలా డీప్గా నేర్చుకోవాలి. ఎంత డీప్గాని ఇప్పుడు మీరే చూడండి. ఇక్కడ ABCDEF ఉంది కదా. AB ఒక పార్ట్ అనుకోండి. వీటిని 6ని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1లో ABలు ఉంటాయి. పార్ట్ 1లో
ఏ అండ్ బీలు ఉంటాయి పార్ట్ 1లో, పార్ట్ 2లో సి అండ్ డీలు, పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్. 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ముఖ్యంగా పార్ట్ ఏలు ఏముంటాయంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. చూద్దాం. మీరు అబద్ధాలు చెప్పేవారు, చెప్పండి బాబు. You used to tell lies. యూ యూజ్డ్ టు టెల్ లైస్. మీరు అబద్ధాలు చెప్పేవారు కాదు. You did not use to tell lies. చూశారు కదా. సో ఈ 6లో మొదటి రెండు ఏమున్నాయి, పార్ట్ 1లో ఏం నేర్చుకున్నారు, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. ఈ రెండు ఎట్లా స్టార్ట్ అయినాయి, సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పార్ట్ 2లో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు అబద్ధాలు చెప్పేవారా? Did you use to tell lies? రైట్. మీరు అబద్ధాలు చెప్పేవారు కాదా? Didn't you used to tell lies? ఇప్పుడు పార్ట్ 3లో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు అబద్ధాలు ఎందుకు చెప్పేవారు? Why did you tell lies? వై డిడ్ యూ యూజ్ టు టెల్ లైస్. Why did you used to tell lies? మీరు ఎందుకు చెప్పేవారు కాదు అబద్ధాలు? Why didn't you use it to tell lies? వై డిడెంట్ యూ యూజ్ టు టెల్ లైస్. చూశారు కదా. మరి ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. పార్ట్ 2లో ఏంటి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. పార్ట్ 3లో ఏం నేర్చుకుంటున్నారు, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో చూద్దాం. ముఖ్యంగా పార్ట్ ఏలో పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడ్డాయి. యూ యూజ్డ్ టు టెల్ లైస్ అన్నారు పిల్లలు. ఇక్కడ యూ డిడ్ నాట్ యూజ్ టు టెల్ లైస్ అన్నారు. ఈ రెండు వాక్యాలు యూ అనే సబ్జెక్ట్ చేత ప్రారంభించబడ్డాయి. ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ బిలో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఎలా స్టార్ట్ అయ్యాయో చూద్దాం. డిడ్ యూ యూజ్ టు టెల్ లైస్, మీరు అబద్ధాలు చెప్పేవారా? ఇక్కడ డిడెంట్ యూ యూజ్ టు టెల్ లైస్, నెగిటివ్ క్వశ్చన్స్. డిడెంట్ యూ యూజ్ టు టెల్ లైస్, మీరు అబద్ధాలు చెప్పేవారు కాదా. ఈ రెండు కూడా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయినాయి. సో ఈ రెండు కూడా ఎట్లా స్టార్ట్ అయినాయి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి. పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏమో సబ్జెక్ట్ చేత ప్రారంభించబడితే, మరి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడ్డాయి. మరి చివరిగా పార్ట్ 3లో ఉండే 2 ప్రశ్నలు ఎలా స్టార్ట్ అయ్యాయో చూద్దాం. మీరు అబద్ధాలు ఎందుకు చెప్పేవారు, ఎందుకు అంటే వై అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి స్టార్ట్ అయింది. వై డిడ్ యూ యూజ్ టు టెల్ లైస్, ఎందుకు చెప్పేవారు కాదు, వై డిడెంట్ యూ యూజ్ టు టెల్ లైస్. సో చివరి 2 ప్రశ్నలేమో డబ్ల్యూహెచ్ వర్డ్స్ చేత స్టార్ట్ అయ్యాయి. ఇట్లా ఈ 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి మీరు. సో ఇప్పుడు ఈ టాపిక్ గురించి విన్నారు కదా. ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఇది ఇంచుమించు 30 minutes క్లాస్ ఉంటుంది. మొదటి 10 లేదా 15 నిమిషాలేమో టీచింగ్ ఉంటుంది, చివరి 15 నిమిషాలు ఫుల్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అన్ని సబ్జెక్ట్స్ చేత. పిల్లలు మీరు రెడీగా ఉన్నారా? ఇంచుమించు మొదటి 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక్కోసారి 5-6 minutesలోనే ఎక్స్ప్లెనేషన్ అయిపోవచ్చు, కానీ ప్రాక్టీస్ సెషన్స్కే మనం ఎక్కువ టైం తీసుకోవాలి. రైట్. మిగతా సబ్జెక్ట్స్ కూడా చూద్దాం. వారు అబద్ధాలు చెప్పేవారు. They used to tell lies. మీరు చూడాలి ఏ వాక్యం ఎలా స్టార్ట్ అయింది. పార్ట్ 1లో పాజిటివ్ స్టేట్మెంట్, వారు అబద్ధాలు చెప్పేవారు. దే యూజ్డ్ టు టెల్ లైస్ అన్నారు. నెక్స్ట్ వారు అబద్ధాలు చెప్పేవారు కాదు. They did not use to tell lies. చూసారా ఈ 2 వాక్యాలు ఎట్లా స్టార్ట్ అయినాయి, సబ్జెక్ట్ చేత ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు పార్ట్ 2లో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, వారు అబద్ధాలు చెప్పేవారా? Did they use to tell lies? వారు అబద్ధాలు చెప్పేవారు కాదా? Didn't they used to tell lies? వెరీ గుడ్. ఇప్పుడు పార్ట్ 3లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, వారు అబద్ధాలు ఎందుకు చెప్పేవారు? Why did they used to tell lies? వారు అబద్ధాలు ఎందుకు చెప్పేవారు కాదు. Why didn't they use it to tell lies? చూశారు కదా. మీరు ఈ 6 రకాల వాక్యాలు ఎలా స్టార్ట్ అవుతున్నాయి, వాక్యం ఎట్లా ప్రారంభమవుతుంది, స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉందా, హెల్పింగ్ వర్బ్ ఉందా, మెయిన్ వర్బ్ ఉందా, డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయా గమనించాలి. ఈ ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ని చూసి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. అంటే 6 రకాల వాక్యాలు ఉన్నట్లే కదా, అన్ని సెంటెన్సెసే కదా, ప్రశ్నలనే జవాబులని. ఇక్కడ ఉండే వాక్యాలన్నీ ప్రశ్నలు సెంటెన్సెసే కదా. ఇప్పుడు మనం మనుషులం, కొందరు డాక్టర్ ఉంటారు, కొందరు టీచర్ ఉంటారు, కొందరు యాక్టర్ ఉంటారు, కొందరు లాయర్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, సీఎం ఉంటారు, పిఎం ఉంటారు. ఈ హెడ్డింగ్లన్నీ పక్కకు పెడితే అందరం మనుషులమే కదా. అలాగే ఇక్కడ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని హెడ్డింగ్లు పెట్టాం. హెడ్డింగ్లన్నీ పక్కకు పెట్టేస్తే ఇవన్నీ సెంటెన్సెసే కదా. అంటే మీరు ఇంగ్లీష్లో నేర్చుకునే ముఖ్యమైన టాపిక్స్లన్నీ, ప్రతి టాపిక్లో ఈ 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. పేర్లు అవి పెట్టాం కానీ వాక్యాలు అయితే 6 రకాలుగా ఉన్నాయి.
అంటే 6ట్లో 2 ఏమో ఆన్సర్స్ ఉన్నాయండి. ఏంటో అని మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఈ 6 రకాల వాక్యాలలో మొదటి 2 ఏమో ఆన్సర్స్. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు చెప్పాలంటే మొదటి 2 వాడండి. మీరే వేరే వాళ్ళని ప్రశ్నలు అడగాలంటే చివరి 4 వాక్యాలను వాడండి. అంటే 4 ప్రశ్నలు ఉన్నాయి, 2 జవాబులు ఉన్నాయి. అంటే మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తప్పకుండా ఏదో ఒక సందర్భంలో తప్ప ఈ 6 రకాల వాక్యాలు మాట్లాడుతుంటాం. ఇంగ్లీష్ భాషలో మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ 6 రకాల వాక్యాలను మాట్లాడుతుంటాం సందర్భానుసారంగా. కాబట్టి మీరు ఇంగ్లీష్లో నేర్చుకునే ప్రతి ముఖ్యమైన టాపిక్కి ఈ టెక్నిక్ అప్లై చేసి నేర్చుకోండి. ఇప్పుడు దే కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు బాగా ట్రై చేయండి. మీరు కూడా విద్యార్థుల కంటే ముందుగా చెప్పే ప్రయత్నం చేయండి. కొంచెం వర్బ్ చేంజ్ చేద్దాం. అతడు సినిమాలు చూసేవాడు. ఎలా చెప్పాలి? He used to tell lies. అతడు సినిమాలు చూసేవాడు. అబద్ధాలు చెప్పేవాడు అంటేనేమో టెల్-లైస్ అనాలి. He watch movies. తప్పు. హీ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అనాలి. He used to watch movies. అతడు అబద్ధాలు చెప్పేవాడంటే He used to టెల్-లైస్. tell lies. మరి అతడు సినిమాలు చూసేవాడంటే He used to watch movies. అతడు క్రికెట్ ఆడేవాడంటే He used to play cricket. యాపిల్స్ తినేవాడంటే He used ఈట్ he used to ఈట్ యాపిల్స్. eat apples. అతడు కథలు చదివేవాడంటే He used to read stories. రైట్. చూశారు కదా, మీరు ఏదైనా తీసుకోండి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పు. అతడు సినిమాలు చూసేవాడు. He used to watch movies. ఎవరేమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, నువ్వు చెప్పు బాబు. అతడు సినిమాలు చూసేవాడు కాదు. He did not used to watch movies. అతడు సినిమాలు చూసేవాడా? Did he used to watch movies? వాచ్ మూవీస్. Watch movies. మూవీస్ ప్లూరల్ కాబట్టి ఏ రాదు. ఏ అనే ఆర్టికల్ సింగులర్ నౌన్స్ ముందు వాడాలి. అతడు సినిమాలు చూసేవాడు కాదా? Didn't he used to watch movie? మూవీస్. అతడు సినిమాలు ఎందుకు చూసేవాడు? Why did he used to watch movies? అతడు సినిమాలు ఎందుకు చూసేవాడు కాదు. Why didn't he use to watch movies? ఇప్పుడు ఇంకో సబ్జెక్టు వర్బ్ చేంజ్ చేద్దాం. సబ్జెక్టు షీ తీసుకుందాం. ఆమె కథలు చదివేది. చదవడాన్ని ఏమంటాం? రీడ్ అంటాం. చెప్పండి బాబు. ఆమె కథలు చదివేది. She is used to read stories. వెరీ గుడ్. ఆమె కథలు చదివేది కాదు. She did not used to read stories. రైట్. మీరు గమనిస్తున్నారా? పాజిటివ్లోనేమో యూజ్డ్ ఉంది. షీ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. నెగిటివ్లో చూడండి, షీ డిడ్ నాట్ యూజ్ ఉంది. టాపిక్ యూజ్డ్ టు అయినప్పటికీ ఈ 6 రకాల వాక్యాలలో మొదటి వాక్యంలో మాత్రమే యూజ్డ్ టు వస్తుంది. మిగతా 5 వాక్యాలలో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ యూజ్డ్ అనాల్సిన అవసరం లేదు. కాబట్టి షీ డిడ్ నాట్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అక్కడ యూజ్ రావాలి. యూజ్ టు. రైట్. మీరు గమనించారు కదా? అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ గమనించండి. యూజ్డ్ టు అనే స్ట్రక్చర్ వాడి ఈ 6 రకాల వాక్యాలు తయారు చేసినప్పుడు యూజ్డ్ టు అనే పదాన్ని ఒకటేసారి వాడుతున్నాం. మిగతా 5 వాక్యాలలో యూజ్ వస్తుంది. ఎందుకు? డిడ్ వాడుతున్నాం కాబట్టి. మీరు బాగా గమనించండి. యూజ్డ్ టు ఎన్నిసార్లు వస్తుంది, యూజ్ టు ఎన్నిసార్లు వస్తుంది. ఆమె కథలు చదివేది. చెప్పు బాబు. షీ యూజ్డ్ టు read stories. షీ యూజ్డ్ వచ్చింది. ఇక్కడ మాత్రమే రావాలి. ఆమె కథలు చదివేది కాదు. She did not used to read stories. ఆమె కథలు చదివేదా? Did she used to read English? రీడ్ స్టోరీస్. Read stories. ఆమె కథలు చదివేది కాదా? Didn't she used to read stories? ఆమె కథలు ఎందుకు చదివేది? Why did she used to read stories? ఆమె కథలు ఎందుకు చదివేది కాదు? Why didn't she use to read stories? చూశారు కదా? అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్లో మాత్రమే యూజ్డ్ టు వచ్చింది. మిగతా 5 వాక్యాలలో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్కి సంబంధించి ఉంది కాబట్టి యూజ్ టు రావాలి. యూజ్డ్ అనొద్దు డిడ్ వాడినప్పుడు. ఇదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యూజ్డ్ టు అనే టాపిక్లో ప్రశ్నించడం ఎలా, అంటే వెంటనే జవాబు చెప్పడం ఎలా, ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా. బాబు మీరిద్దరు నిల్చోండి స్ట్రైట్గా అదే ప్లేస్లో. రైట్. ఒకరు ప్రశ్నలు అడగండి, ఒకరు జవాబులు చెప్పండి. రైట్. ఇట్లా చైర్ ఎక్కడుంటే అక్కడే ఉండు. రైట్. మీరు ఈ అబ్బాయిని ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకొని ప్రశ్నలు అడగండి. మీరు అబద్ధాలు చెప్పేవారా, వారు అబద్ధాలు చెప్పేవారా, అతడు అబద్ధాలు చెప్పేవాడా, ఆమె అబద్ధాలు చెప్పేదా అని మీరు 4 ప్రశ్నలు అడిగితే మీరు అవును అని చెప్పండి. అవే ప్రశ్నలను మీరు అడిగినప్పుడు మీరు కాదు అని చెప్పండి. రెడీ? ముందుగా మీరు అబద్ధాలు చెప్పేవారా అంటే అవును అని చెప్పండి.
Did you used to tell lies? అవును, నేను అబద్ధాలు చెప్పేవాడిని. Yes, I used to tell lies. చూడండి, ప్రశ్నలనేమో యూజ్ ఉంది, డిడ్ యూ యూజ్ టు టెల్ లైస్ ఉంది, యూజ్ టు ఉంది, ఎందుకు డిడ్ వాడాం. ఆన్సర్లనేమో యూజ్డ్ టు ఉంది, ఎందుకు డిడ్ లేదు కాబట్టి. ఎస్ ఐ యూజ్డ్ టు టెల్ లైస్, యూ అయిపోయింది. దే వారు అబద్ధాలు చెప్పేవారా? Did they used to tell lies? అవును, వారు అబద్ధాలు చెప్పేవారు. Yes, they used to tell lies. ఇక్కడ కూడా ప్రశ్నలో యూజ్ టు ఉంది, ఆన్సర్లో యూజ్డ్ టు ఉంది. నెక్స్ట్ హీ, అతడు అబద్ధాలు చెప్పేవాడా? Did he used to tell lies? అవును, అతడు అబద్ధాలు చెప్పేవాడు. Yes, he used to tell lies. ఇప్పుడు షీ తీసుకుందాం, ఆమె అబద్ధాలు చెప్పేదా? Did she used to tell lies? అవును, ఆమె అబద్ధాలు చెప్పేది. Yes, she used to tell lies. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ టాపిక్లో మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే, ప్రశ్నలు అడిగేటప్పుడు యూజ్ టు ఉండాలి. టాపిక్ యూజ్డ్ టు అయినా సరే, ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం యూజ్డ్ టు వస్తుంది, ఎస్ చెప్పేటప్పుడు. మళ్ళీ నో చెప్పేటప్పుడు యూజ్డ్ టు రాదు, అప్పుడు కూడా యూజ్ టు వస్తుంది మళ్ళీ. ఇప్పుడు మీరు అవే ప్రశ్నలు అడగండి, ఈయన నో అంటాడు. యూ, Did you used to tell lies? No, I did not used to tell lies. దే, Did they used to tell lies? No, they did not used to tell lies. హీ, Did he used to tell lies? No, he did not used to tell lies. షీ. Did she used to tell lies? No, she did not used to tell lies. చూశారు కదా, ఇద్దరు కూడా యూజ్ టునే వాడారు, యూజ్ టు, యూజ్డ్ టు కాదు. అంటే మీరు అబద్ధాలు చెప్పేవారా, వారు చెప్పేవారా, అతడు చెప్పేవాడా, ఆమె చెప్పేది అంటే ఈయన నో చెప్పాడు. నేను చెప్పేవాడిని కాదు, వారు చెప్పేవారు కాదు, అతడు చెప్పేవాడు కాదు, ఆమె చెప్పేది కాదు. ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అంటే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసాం. పాజిటివ్లో ఎలా అడగాలి, ఆన్సర్స్ మాత్రం ఎస్ ప్రాక్టీస్ చేసి చూపించారు, నో ప్రాక్టీస్ చేసి చూపించారు. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ముఖ్యంగా పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలో చూద్దాం. మీరేమని అడగాలి బాబు అంటే, మీరు ఏమి చెప్పేవారు అని అడగాలి. నేను అబద్ధాలు చెప్పేవాడిని అని మీరు చెప్పాలి. అట్లాగే 4 సబ్జెక్ట్స్, మీరేం చెప్పేవారు, వారేం చెప్పేవారు, అతడేం చెప్పేవాడు, ఆమె ఏం చెప్పేది. వింటున్నారా బాబు మీరు? అడగండి, మీరు ఏం చెప్పేవారు? What did you used to tell? నేను అబద్ధాలు చెప్పేవాడిని. I used to tell lies. వారేం చెప్పేవారు? What did they used to tell? వారు అబద్ధాలు చెప్పేవారు. They used to tell lies. అతడేం చెప్పేవాడు? What did he used to tell? అబద్ధాలు చెప్పేవాడు. He used to tell lies. ఆమె ఏం చెప్పేది? What did she used to tell? అబద్ధాలు చెప్పేది. She used to tell lies. మీరు బాగా గమనిస్తే ప్రశ్నలు అడిగే వ్యక్తి ఏమో యూజ్ టు వాడాడు. వాట్ డిడ్ యూ యూజ్ అన్నాడు ఈ అబ్బాయి. వాట్ డిడ్ యూ యూజ్ టు టెల్. జవాబులు చెప్పే విద్యార్థి ఏమో యూజ్డ్ టు అన్నాడు. ఐ యూజ్డ్ టు టెల్ లైస్. అంటే ఈ యూజ్డ్ టు అనే టాపిక్లో మిమ్మల్ని ఎవరైనా డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడిగారనుకోండి, ఆన్సర్లో మీరు కూడా యూజ్డ్ టు వాడండి. సార్ మీరు ఒక డౌట్ అడుగుతున్నారు, సార్ మీరే అన్నారు కదా ఇందాక ఆన్సర్ చెప్పేటప్పుడు ఒక్కోసారి యూజ్ టు కూడా చెప్పొచ్చు అని. ఎప్పుడు చెప్పొచ్చు అంటే, మిమ్మల్ని ఎదుటి వాళ్ళు ఎస్ నో క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. అంటే మీరు అబద్ధాలు చెప్పేవారా అనేది ఎస్ నో క్వశ్చన్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎస్ నో క్వశ్చన్స్ అడుగుతారో అప్పుడు ఎస్ చెప్పేటప్పుడు యూజ్డ్ టు వాడండి, నో చెప్పేటప్పుడు ఏమో యూజ్ టు వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతున్న ఎస్ నో క్వశ్చన్స్, మీరు అబద్ధాలు చెప్పేవారా, డిడ్ యూ యూజ్ టు టెల్ లైస్. ఇది ఎస్ నో క్వశ్చన్. ఎట్లా గుర్తుపట్టాలి సార్ ఎస్ నో క్వశ్చన్స్ అంటే? స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎట్లా గుర్తుపెట్టాలి? స్టార్టింగ్లో వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఇటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. సింపుల్, జస్ట్ 2 రకాల ప్రశ్నలే నేర్చుకుంటున్నాం, ఎస్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో ఎస్ నో క్వశ్చన్స్ ఎవరు అడిగినా సరే ఎస్ చెప్పేటప్పుడు యూజ్డ్ టు వస్తుంది, నో చెప్పేటప్పుడు యూజ్ వస్తుంది. చూడండి, డిడ్ యూ యూజ్ టు టెల్ లైస్. మీరు అబద్ధాలు చెప్పేవారా? ఎస్ చెప్పండి నాకు. ఎస్ ఐ యూజ్డ్ టు టెల్ లైస్. నో చెప్పండి. నో ఐ డిడ్ నాట్ యూజ్ టు టెల్ లైస్. ఎస్ చెప్పేటప్పుడు యూజ్డ్ టు, నో చెప్పేటప్పుడు యూజ్ టు. కానీ మిమ్మల్ని ఎదుటి వాళ్ళు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రం ఎల్లప్పుడూ యూజ్డ్ టునే వస్తుంది. ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ చూద్దామా? మీరు వాట్ అనే, ఇప్పుడు వాట్ అయిపోయింది కదా, వేరేనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మీరు ఎక్కడ పనిచేసేవారు అని అడగాలి. వారు ఎక్కడ పనిచేసేవారు, అతడు ఎక్కడ పనిచేసేవాడు, ఆమె ఎక్కడ పనిచేసేది. నువ్వు 4 నగరాల పేర్లనే చెప్పు, 4 దేశాల పేర్లనే చెప్పు. అడగండి, మీరు ఎక్కడ పనిచేసేవారు? Where did you use to work? వెరీ గుడ్. I used to work in Hyderabad. రైట్. ఇప్పుడు ప్రశ్న అడిగేటప్పుడు మీరు యూజ్డ్ టు పైన ప్రశ్నలు అడుగుతారు కదండి. మీరు ఎస్ నో క్వశ్చన్స్ అడిగినా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడిగినా యూజ్ టు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు యూజ్డ్ టు అనే టాపిక్ పైన ప్రశ్నలు అడిగేటప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ అడిగినా, అంటే స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు,
అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి అడిగిన యూజ్ టు ఉండాలి. ప్రశ్నలు అడుగుతున్నారా, యూజ్ టు ఉండాలి. Where did they used to work? వారు ఎక్కడ పని చేసేవారు? They used to work in America. చూడండి, ఈయన యూజ్ అన్నాడు, ఈయన యూజ్ టు అన్నాడు. అతడు ఎక్కడ పని చేసేవాడు? Where did he used to work? He used to work in Bangalore. she Where did she used to work? She used to work in South Africa. వెరీ గుడ్. అంటే ఇప్పుడు వాట్ అయిపోయింది, వేరే అయిపోయింది. మనం ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ కూడా తీసుకుందాం. హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన తీసుకుందాం. ఇప్పుడు మీరు ఈ అబ్బాయిని అడగండి, నీవు కాలేజ్కి ఎలా వెళ్ళేవాడివి అంటే, నేను బస్సులో వెళ్ళేవాడిని, అట్లా నడిచి వెళ్ళేవాడిని, నీ ఇష్టం, నీకు ఏది ఇది వస్తే అది చెప్పేసి 4 సబ్జెక్ట్స్ అడుగు. నువ్వు కాలేజ్కి ఎలా వెళ్ళేవాడివి, వారు ఎలా వెళ్ళేవారు, అతడు ఎలా వెళ్ళేవాడు, ఆమె ఎలా వెళ్ళేది, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు కాలేజ్కి ఎలా వెళ్ళేవారు? How did you used to go to college? I used to go to by bike. ఎక్కడికి? I used to go to college by bike. నువ్వు కాలేజ్కి ఎలా వెళ్ళేవాడు అంటే, నేను బైక్లో వెళ్ళేవాడిని. వాహనంలో వెళ్ళినప్పుడు బై వాడాలి. మరి వారు కాలేజ్కి ఎలా వెళ్ళేవారు? How did they used to go to college? నడిచి వెళ్ళేవారని చెప్పి చూద్దాం. They used to go to college on foot. వెరీ గుడ్. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి బై వాక్ అంటారు. నడిచి వెళ్తే బై వాక్ అనొద్దు, ఆన్ ఫుట్ అనాలి. దే యూజ్ టు గో టు కాలేజ్ ఆన్ ఫుట్. మరి అతడు కాలేజ్కి ఎలా వెళ్ళేవాడు? కార్లో అని చెప్పు. How did he used to go to college? He used to go to college by car. ఓకే, ఏ వాహనంలో వెళ్ళినా బై వాడాలి. ఆమె కాలేజ్కి ఎలా వెళ్ళేది? How did she used to go to college? ట్రైన్ అని చెప్పు. She used to go to college by train. అంటే ఏ వాహనంలో వెళ్ళినా బై వాడాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు అంటే ఈ యూజ్డ్ టు అనే టాపిక్లో రకరకాల డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూశారు. మీరు ఇంకా ఎక్స్ట్రా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా తీసుకోండి. కాబట్టి మేము అతి కొద్ది అంటే తక్కువ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాం. కానీ మీరు అన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్, టెక్నిక్ అయితే ఇదే, వాట్ ప్లేస్లో వేరు, వేర్ ప్లేస్లో వెన్ ప్లేస్లో వై ప్లేస్లో హౌ, ఇలా డబ్ల్యూహెచ్ వర్డ్స్ చేంజ్ చేయండి. సిస్టమ్ అయితే ఇదే, హెడ్డింగ్స్ మారిస్తే అయిపోతుంది, డబ్ల్యూహెచ్ వర్డ్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. కూర్చోండి, మీరు ఇద్దరు కూర్చోండి. అయితే మరి ఈ టాపిక్ మీకు జీవితాంతం గుర్తుండాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలనో నేను చెప్పేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక టాపిక్ లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలంటే 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. ఓకే, ఇప్పుడు నేను అంటే ఒక వర్బ్ తీసుకోండి, ఏదైనా ఒక వర్బ్ తీసుకొని ఈ 6 రకాల వాక్యాలను మీరు క్రియేట్ చేయండి. ఒక్క వర్బ్ తీసుకొని 6 రకాల వాక్యాలను క్రియేట్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్లే అనుకుందాం. ఆమె టెన్నిస్ ఆడేది. ఫస్ట్ పాజిటివ్లో సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? షీ తీసుకున్నాం. వర్బ్ ఏం తీసుకున్నాం? ప్లే తీసుకున్నాం. ఆమె టెన్నిస్ ఆడేది అంటే షీ యూజ్డ్ టు ప్లే టెన్నిస్. ఏదైనా ఒక వర్బ్ తీసుకొని ఏం చేయండి, మీరు 6 రకాల వాక్యాలను తయారు చేయండి. ఆమె టెన్నిస్ ఆడేది అంటే షీ యూజ్డ్ టు ప్లే టెన్నిస్. ఆమె టెన్నిస్ ఆడేది కాదు, నెగిటివ్ సెంటెన్స్. షీ డిడ్ నాట్ యూజ్ టు ప్లే టెన్నిస్. ఇప్పుడు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఆమె టెన్నిస్ ఆడేదా? డిడ్ షీ యూజ్ టు ప్లే టెన్నిస్. నెక్స్ట్ నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఆమె టెన్నిస్ ఆడేది కాదా? డిడెంట్ షీ యూజ్ టు ప్లే టెన్నిస్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఆమె టెన్నిస్ ఎందుకు ఆడేది అంటేనేమో వై డిడ్ షీ యూజ్ టు ప్లే టెన్నిస్. లేదా ఆమె టెన్నిస్ ఎక్కడ ఆడేది అంటే హౌ డిడ్ షీ యూజ్ టు ప్లే టెన్నిస్. లేదా ఆమె టెన్నిస్ ఎలా ఆడేది అంటే హౌ డిడ్ షీ. ఎక్కడ ఆడేది అంటే వేర్ డిడ్ షీ. ఎలా ఆడేది అంటే హౌ డిడ్ షీ. ఎక్కడ ఆడేది అంటే వేర్ డిడ్ షీ. ఎప్పుడు ఆడేది అంటే వెన్ డిడ్ షీ. ఎందుకు ఆడేది అంటే వై డిడ్ షీ. ఏం ఆడేది అంటే వాట్ డిడ్ షీ. మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. చివరిది ఆమె టెన్నిస్ ఎందుకు ఆడేది కాదు, వై డిడెంట్ షీ యూజ్ టు ప్లే టెన్నిస్. అంటే ఇప్పుడు మనం ప్లే అనే వర్బ్ తీసుకున్నాం కదా, 6 రకాల వాక్యాలు తయారు చేశాం ఇక్కడ. మీరు కూడా ఏం చేయండి, జస్ట్ 10 వర్బ్స్ తీసుకోండి. ఇప్పుడు చివరి 5 మినిట్స్ క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ టాపిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్పేస్తున్నాను. ఏం లేదు, ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చాలా బ్యూటిఫుల్గా క్రియేటివ్గా డిజైన్ చేసి మీకోసం అందిస్తున్నాం. మీరు బాగా గమనించండి. ఏదో నార్మల్ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఏముందిలే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని అనుకుంటున్నారు కదా, లేదు. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీకు ఈజీ టెక్నిక్ తోటి ఈజీగా ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క క్లాస్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మీకు అందిస్తున్నాం. కాబట్టి మీరు గమనించండి, మీరు ఒక్కొక్క క్లాస్ గమనించండి. ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. ప్రతి క్లాసు 25 మినిట్స్ టు 30 మినిట్స్ ఉన్నాయి. మొదటి 10 నిమిషాలను మొదటి 10 to 15 మినిట్స్ ఏమో ఎక్స్ప్లెనేషన్ ఉంది.
చివరి 15 లేదా 20 మినిట్స్ ఏమో ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయి. సో మీరు కూడా క్లాస్ అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేస్తుంది. టాపిక్ అయిపోయిన వెంబడే మీరు ఏం చేయండి, డిక్షనరీ తీసుకొని ఒక 10 వర్బ్స్ రాసుకోండి. 10 ప్లే కానీ, రీడ్ కానీ, రైట్ కానీ, వాక్ కానీ, టాక్ కానీ, ఈట్ కానీ, బ్రింగ్ కానీ, క్రియేట్ కానీ, ఏమన్నా ఒక 10 వర్బ్స్ తీసుకొని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే తోటి నేను చూపించాను. మీరు ఇంకొక వర్బ్ తీసుకోండి, వాట్ అనుకోండి. ఏ వర్బ్ అనే తీసుకోండి, 6 రకాల వాక్యాలు రాయండి. వాచ్ హెడ్డింగ్ పెట్టి దే యూజ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు చూసేవారు. నెక్స్ట్ దే డిడ్ నాట్ యూజ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు చూసేవారు కాదు. నెక్స్ట్ డిడ్ దే యూజ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు చూసేవారా. డిడింట్ దే యూజ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు చూసేవారు కాదా. వై డిడ్ దే యూజ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు ఎందుకు చూసేవారు. వై డిడింట్ దే యూజ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు ఎందుకు చూసేవారు కాదు. ఇలా ఏ వర్బ్ తీసుకున్నా ఈ 6 రకాల వాక్యాలను తయారు చేయండి. అంటే 10 వర్బులు తీసుకోమంటున్నా, ఒక్క వర్బ్ తీసుకొని 6 వాక్యాలు అంటే మొత్తం 10 × 6 ఎన్ని అవుతాయి, 60 వాక్యాలు అవుతాయి. 20 సార్లు విని 60 సార్లు అంటే తప్ప ఏ టాపిక్ అయినా సరే మీతో జీవితాంతం జర్నీ చేయదు. ఇట్లా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కాదు కదా ఇలా విని వదిలేయడానికి. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. టాపిక్ అయిపోయిన వెంబడే మీరు ఒక ఫ్రెండ్ తోటి, ఇప్పుడు 2 విద్యార్థులు ప్రాక్టీస్ చేసి చూపించారు కదా, ఎస్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్, మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం రాదు. సరే, ఇప్పుడు మీకు చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఈ టాపిక్ పైన మీకు అవగాహన వచ్చిందా లేదా. నేను కొన్ని తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు వాటిని ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆమె లండన్లో పనిచేసేది. ఏ పాజిటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్. నెక్స్ట్ బి నెగిటివ్ సెంటెన్స్ లేదా నెగిటివ్ స్టేట్మెంట్. ఆమె లండన్లో పనిచేసేది కాదు. నెక్స్ట్ సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఆమె లండన్లో పనిచేసేదా. నెక్స్ట్ డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఆమె లండన్లో పనిచేసేది కాదా. నెక్స్ట్ ఈ పాజిటివ్ WH క్వశ్చన్, ఆమె లండన్లో ఎందుకు పనిచేసేది. ఎఫ్ చివరిది, ఆమె లండన్లో ఎందుకు పనిచేసేది కాదు. అంటే నేను మీకు ఎన్ని వాక్యాలు ఇచ్చాను, 6 తెలుగు వాక్యాలు ఇచ్చాను. ఈ 6 తెలుగు వాక్యాలను మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ఫస్ట్ రఫ్లో రాసుకోండి. ఈ 6 తెలుగు వాక్యం రఫ్లో రాసి ట్రాన్స్లేషన్ చేయండి. అప్పుడు మీరు ఈ క్లాస్ చూస్తున్నారు, కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, సెల్ ఫోన్లో చూస్తున్న వాళ్ళు మీరు టైప్ చేయండి. ఈ 6 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారు టైప్ చేయండి. మిమ్మల్ని మీరు కూడా ఇట్లా పరీక్షించుకోండి. ఇది మీకు ఒక చిన్న స్లిప్ టెస్ట్ అనుకోండి. ఇదండి ఈరోజు క్లాస్లో మీరు యూజ్డ్ టు అనే టాపిక్ గురించి నేర్చుకున్నారు. మీకు ఈ టాపిక్ని అందంగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నాతో పాటు 6 విద్యార్థులు కూడా చక్కటి ప్రయత్నం చేశారు. మా అందరి ప్రయత్నం ఫలించిందని మేము ఆశిస్తున్నాము. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.